రైట్. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఈ భేటీ జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికను ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో భవిత, చెప్పండి, కేబినెట్కి సంబంధించి ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది, ప్రధాన అంశాలు ఏ అంశాలు ఇందులో చర్చించబోతున్నారు, పూర్తి అప్డేట్స్ అంటే? రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అంశం బీసీ కులగణన. ఈ కులగణన అంశంపైనే ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే బీసీ కులగణన అంశంతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశాలు కూడా కేబినెట్ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే బీసీ కులగణన అంశము ఇప్పటికే 50 రోజుల పాటు సర్వేలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికీ సూచించినప్పటికీ కొంతమంది సర్వేలో పాల్గొనని వాళ్ళకు కూడా మరొకసారి అవకాశాన్ని ఇస్తూ కూడా రెండోసారి ఈ సర్వేను నిర్వహించిన సందర్భం కనబడుతుంది. అయితే రెండోసారి నిర్వహించిన సర్వేకి కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇస్తూ దానిపైన నివేదికను సమర్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవి రెండింటిపైన కూడా ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే వాటిపైన చట్టబద్ధత కల్పించడానికి కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఆమోదం తెలిపిన తర్వాత బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా జరపనున్నట్టుగా తెలుస్తుంది. ఎన్ని రోజులు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి, అంతేకాకుండా ఈ సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు కూడా ఎన్ని రోజులు నిర్వహించాలి, ప్రారంభం కానున్నాయనే అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలతో పాటు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదయోగ్య కేబినెట్ లో వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కోడున్న జిల్లాలకు మినహాయించి ఇతర జిల్లాలలో రేషన్ కార్డులు కూడా ఇప్పటికే అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం సూచించిన సందర్భం కనబడుతుంది. కానీ ఎక్కడికి కూడా పూర్తి స్థాయిలో ఈ అంశం అంటే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎక్కడ చేయట్లేదు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేషన్ కార్డుల అంశం కూడా ఈ కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మద్యం పాలసీకి సంబంధించి ఇక్కడ ఇప్పటికే మద్యం పాలసీని సంబంధించి ఇప్పటికే రేట్లు పెంచిన సందర్భం కూడా ఉంది. అయితే విదేశీ మద్యం పైన కూడా ఈరోజు క్రయ విక్రయాల పైన కూడా కేబినెట్ మీటింగ్ లో చర్చించినట్టుగా తెలిసింది. అంతేకాకుండా హెచ్ఎండిఏ తరహాలో ఫ్యూచర్ సిటీకి కూడా ఒక ఫ్యూచర్ సిటీ కూడా ఏర్పాట్లు, వాటికి సంబంధించిన అథారిటీ పైన కూడా సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. మెట్రో రైల్ ఫేజ్ 2, అంతేకాకుండా మొన్నటి వరకు సీఎం ఢిల్లీ టూర్ పైన అయితే మోదీని కలిసిన అంశం కావచ్చు, ఇతరత్ర కొంతమంది కేంద్ర మంత్రులను కలిసినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. అంతేకాకుండా కృష్ణా జలాలకు సంబంధించి కావచ్చు, ఎస్ఎల్బిసి ఘటన కావచ్చు, తాజాగా జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకా ఇతర టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేవలం ఒకే అభ్యర్థిని నిలబెట్టింది, అది కూడా ఓటమి పాలైన సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎందుకు ఓటమి పాలైంది, ఇలాంటి అంశాల నుంచి కూడా ముఖ్యంగా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్. ఇంకొక అంశం ప్రధానంగా ఇదే నేపథ్యంలో అంటే యాదగిరిగుట్టకు టీటీడీ లాంటి ఒక బోర్డు నిర్ణయించాలని ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. సో ఆ అంశం కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఉన్నాయి? టీటీడీ తరహాలోనే వైటీడీఏ కూడా బోర్డు చేయాలని చెప్పేసి ఇప్పటికే చర్చించిన సందర్భంలో తాజాగా యాదగిరిగుట్ట వెళ్ళినటువంటి సందర్భంలో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరించినట్టు తెలిసింది. టీటీడీ లాగానే వైటీడీ చైర్మన్ తో పాటు బోర్డు సభ్యులను కూడా నియమించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్. అంటే ఇంకొక అంశం అంటే ప్రధానంగా బీసీలకు సంబంధించి చాలా వరకు ఇటువైపు తీన్మార్మల్ అన్న బయటకు వచ్చిన తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన సస్పెన్షన్ తర్వాత కూడా దానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎందుకు అన్యాయం జరిగిందో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, కానీ బీసీలకు సంబంధించినటువంటి అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో దానికి సంబంధించి ఒక పూర్తి నివేదిక తయారు చేయబోతుంది, క్లారిటీ ఇవ్వబోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఏమైనా ఈ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ముఖ్యంగా ఈ కేబినెట్ లో చర్చించేదే బీసీలకు సంబంధించిన విద్యా, రాజకీయ, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ని కల్పించాలంటే కూడా చట్టబద్ధత చేసి దాన్ని ఆమోదించినట్టు దీనికి సంబంధించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి బీసీలకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి అటు చట్టబద్ధత కల్పించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి దాన్ని పూర్తి స్థాయిలో కేంద్రానికి సమర్పించినట్టుగా తెలిసింది. ఖచ్చితంగా 42% అమలు చేసే దిశలో ప్రభుత్వం ఆలోచన చేసినట్టుగా తెలిసింది. ఒకవేళ కేంద్రం ఆమోదం తెలపకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కాకపోయినా కూడా పార్టీ పరంగా ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సూచించిన సందర్భంలో
ఎస్ భవిత, ఇంకొకటి అంటే క్యాబినెట్ భేటీకి సంబంధించి ఎన్ని గంటలకు ప్రారంభం అవబోతుంది, ఎవరెవరు పాల్గొనబోతున్నారు, ఏమైనా సమాచారం ఉంది? ఎందుకంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఢిల్లీ వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి ఈ నివేదిక తీసుకొని. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పార్టీ మార్పులకు సంబంధించి కానీ, లేకపోతే కీలకంగా 3 వర్గాలుగా విభజించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్లుగా, లేకపోతే ఎలక్షన్ ముందు చేరిన వారికి సంబంధించి, ఇప్పుడు ఈ మధ్యన చేరినటువంటి వారికి, అంటే పార్టీ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఈ అంశాలు ఏమైనా అందులో చర్చకొచ్చే అవకాశం ఉందా? యాక్చువల్గా ముందు ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, కార్పొరేషన్ ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, ఇతర పార్టీ పదవుల గురించి ముందుగా ఢిల్లీ వెళ్తారని చెప్పేసి వార్తలు ఇచ్చినప్పటికీ ఇది అంటే క్యాన్సిల్ అవునట్టుగా తెలుస్తుంది. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భం తర్వాతనే, మార్చి 8 తర్వాతనే ఇక పిసిసి కావచ్చు, అటు సీఎం కావచ్చు ఢిల్లీ వెళ్తారని వార్తలతో వినిపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే పార్టీ పదవులకు సంబంధించి గత కొంతకాలంగా పార్టీలో నుండి పార్టీ జెండా మోసి పార్టీ కోసం ప్రజలు, అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత లభించడం లేదు అని చెప్పేసి ముందు నుండి వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా నియమించినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జ్ ని మీనాక్షి రజన్ గత 3-4 రోజులుగా కూడా సమావేశాలు కంటిన్యూస్ గా నిర్వహిస్తున్న సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు పదవులు ఇవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళ వెన్నంటే ఉండే, అంటే పార్టీని వెన్నంటే పెట్టుకొని వాళ్ళు పనిచేసిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్లకు పదవులు అనేవి లభించాలి అనే ఉద్దేశంతో వాటిని 3 వర్గాలుగా విభజించింది. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసినటువంటి వాళ్ళను మొదటి వర్గంగా చూస్తే, పార్టీ కంటే అంటే అధికారంలోకి రావడానికి ముందు పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళను 2వ వర్గంగా, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరినటువంటి వాళ్ళని 3వ వర్గంగా చూస్తే, ఖచ్చితంగా పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకే ముఖ్యంగా పదవులు కేటాయించాలని చెప్పేసి సూచిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా మొదట ఢిల్లీ వెళ్ళి చర్చిస్తారని చెప్పేసి కొంత మేరకు సమాచారం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ఢిల్లీతో క్యాన్సిల్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఢిల్లీ పెద్దలు పూర్తి స్థాయిలో బిజీ షెడ్యూల్ నేపథ్యంలో వాళ్ళ అపాయింట్మెంట్ లేదు అనే సమాచారంతో ఇక్కడ ఢిల్లీతో క్యాన్సిల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్. మరోవైపు అంటే ఇదే ఎమ్మెల్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో జగ్గారెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో వెళ్ళి రాహుల్ గాంధీని కలవబోతున్నారు. అంటే ఇది ఒక రకంగా ఇండివిజువల్గా వెళ్ళి కలవటం అనేటటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు ఇండివిజువల్గా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక వర్గ సమీకరణలు కూడా దానికి కేటాయించవలసిన అవసరం ఉంది. లేకపోతే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో వీటన్నిటి కూడా ఏమైనా డిస్కస్ చేసే అవకాశం ఏమైనా ఉందా భవిత? లేదు, ఖచ్చితంగా జగ్గారెడ్డి ఢిల్లీతో మాత్రం ఆయన కావాల్సినటువంటి ఎమ్మెల్సీ దానికి సంబంధించి కాదని చెప్పేసి పూర్తి స్థాయిలో ఆయన ఖండించిన నేపథ్యం కనబడుతుంది. గత కొంతకాలంగా నాకు ఎమ్మెల్సీ కావాలంటే అని చెప్పేసి వచ్చినటువంటి వార్తలను అవాస్తవం అని చెప్పేసి, పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి వార్తలు రాసేటప్పుడు తెలుసుకొని రాయాలంటే కూడా కొంతమేర వాళ్ళకు ఖండించినట్టుగా తెలుస్తుంది. నేను ఏ పదవి కోసం కూడా ఢిల్లీ వెళ్ళడం లేదు. 2017లో ఏదైతే నేను సంగారెడ్డిలో సభ నిర్వహించానో ఆ సభకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒకసారి రాహుల్ గాంధీతో చర్చించడానికి నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ కోరుతాను. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వివరిస్తాను రాహుల్ గాంధీతో తప్ప నేను ఏ ఎమ్మెల్సీ పదవి కోసం కాదు, ఏ పదవి కోసం కూడా నేను అంటే ఆలోచించట్లేదు. అలాంటి ఆలోచన కూడా లేదని చెప్పేసి కూడా ఇప్పటికే జగ్గారెడ్డి చెప్పిన సందర్భం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకు సంబంధించి ఎంతో మంది ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తారు అని చెప్పేసి కూడా వార్తలకి వస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అంటే కొన్ని బిల్లులు ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ బిల్లులకు సంబంధించి డిస్కస్ చేయాలంటే ఖచ్చితంగా క్యాబినెట్ నిర్వహించాలి. అంటే క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ నిర్వహించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాలు ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? అసెంబ్లీకి సంబంధించిన అంశాలు మనం చూసుకుంటే గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనకు తెలిసింది. ఆ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బడ్జెట్ కొరత ఉందని చెప్పేసి, నిధుల కొరత ఉందని చెప్పేసి ఇప్పటికే అదే ఆ పథకాలను అమలు చేసే విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే కేంద్ర బడ్జెట్ లో కూడా మనకు తెలంగాణ పూర్తి స్థాయిలో విస్మరించింది. కేంద్ర బడ్జెట్ కూడా మనకు పూర్తి స్థాయిలో బడ్జెట్ ని కేటాయించకపోవడంతో పాటు ఇక్కడ అసెంబ్లీ బడ్జెట్ వాటికి ఏ పథకాలకు కావచ్చు, ఏ నిధులకు సంబంధించిన ఎంత నిధులు కేటాయించాలని కూడా కొంచెం అవకాశం తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కేవలం జరిగే కేబినెట్ సమావేశం అయితే మాత్రం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, వైటీడీఏ బోర్డుకు సంబంధించి కావచ్చు, మొత్తం పాలసీలకు సంబంధించి కావచ్చు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కావచ్చు, ఇవన్నిటిపైన కూడా ముఖ్యంగా చర్చించే అవకాశం కూడా తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ఒకవేళ బీసీ కులగణన చట్టబద్ధత కల్పించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించే అవకాశం ఉంది? అంటే అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించబోతున్నారు? అంటే కేసీఆర్ రాకపోవడం కూడా దానికి సంబంధించి ఈ మధ్య ఆయన మీద ఒక కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన రావట్లేదు, అనుకున్నటువంటి హోదాను తొలగించాలన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఏమైనా ఒక ప్రాతిపదికన వెళ్ళే అవకాశం, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే ప్రధానంగా ఎన్ని రోజులు సాగాలి? మొన్న జరిగినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి చర్చ కూడా బీసీకి సంబంధించినటువంటి కులగణన అంశం మీద కూడా సమయం తక్కువగా ఇచ్చారని విపక్షాలు ఆరోపించాయి. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆ అంశాలు చర్చించబోతున్నారా? మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి 4వ తారీఖున జరిగినటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశము, బీసీ కులగణన బిల్లు పైన సమావేశము మినిమం 5 రోజులు మొదట అసెంబ్లీ సమావేశాలు జరిపిస్తారని చెప్పేసి ముందుగా వార్తలు వచ్చినప్పటికీ అది కేవలం ఒక రోజు నిర్వహించడం, దాని పట్ల ఎవరికి మాట్లాడే సమయం ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో విపక్షాలు ఆరోపించిన నేపథ్యం జరుగుతుంది. అయితే ఆ విషయానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పుడు నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరికి ఎంత టైం ఇవ్వాలి, ఎన్ని రోజులు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలి అనే దానిపైనే ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంటుంది. మీటింగ్ అనంతరం అది ఎన్ని రోజులు నడిపిస్తారనే విషయం కూడా కొద్ది మేరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ రాకపోవడం కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ఖండించిన సందర్భం కన్నట్టు, అంటే 10 ఏళ్లు పాలించినటువంటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ పాలన పైన కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు దిశానిర్దేశం పోయి సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి పూర్తి స్థాయిలో ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతిపక్ష నేతగా ఉండి కూడా అసెంబ్లీకి రాకపోవడాన్ని వీళ్ళు ఖండించడంతో పాటు వీళ్ళు మేరకు కాంపెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రావాలని రూల్ ఏం లేదు అన్నట్టుగా కూడా కొద్ది మేరకు మాట్లాడించే సందర్భం కనబడుతుంది. చూడాలి ఈసారి అసెంబ్లీ సమావేశాలపైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తారా అని మాత్రం కొంచెం మేరకు ఆలోచించాల్సిన సందర్భం అయితే కనబడుతుంది. అలాగే 42% కోటాకు సంబంధించి కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది రాజ్యాంగానికి సంబంధించి. సో ఈ అంశం చాలా కీలకం. ఒకవేళ కాకపోతే ఎలా ముందుకు వెళ్ళాలన్నటువంటి సమాయత్తం, దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ అంశాలు ఎలా చర్చించబోతున్నాయి? ఒకవేళ పూర్తి స్థాయి మెజార్టీ కావాలంటే ఇండియా కూటమికి సంబంధించి సపోర్ట్ కూడా కావాలి. ఢిల్లీ వెళ్ళబోతున్నారు. సో ముందుగానే దానికి సంబంధించినటువంటి డిస్కషన్ ఏమైనా జరిగే అవకాశం ఉందా ఈ భేటీలో? ఖచ్చితంగా 42% అమలుకు సంబంధించి వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రకృతి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే నేపథ్యంలోనే ఈ రోజు కేబినెట్ లో ఆమోదించనున్నారు. ఒకవేళ అది రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణలో షెడ్యూల్ 9 లో ఈ బీసీ రిజర్వేషన్ అంశాన్ని పొందుపరచాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ కేబినెట్ ఆమోదం చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశంలో సభ్యత కల్పించి దాన్ని కేంద్రానికి పంపనున్నట్టుగా తెలిసింది. ఒకవేళ ఇదంతా కూడా ప్రాసెస్ లేట్ గా అయితే, అంటే దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ 9 లో పొందుపరచడము, దాంట్లో సవరణలు చేయడం సమయం పట్టే అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది పార్టీ పరంగా మేము రాజకీయంగా మేము పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఇప్పటికే కారాఖండిగా చెప్తున్న సందర్భం కనబడుతుంది. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర అన్ని ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 40% మేము అమలు చేస్తామని చెప్పేసి మాత్రం ప్రభుత్వం అయితే భావిస్తున్న నేపథ్యం మీద కనబడుతుంది. రైట్. మద్యం బ్రాండ్ల పెంపుకు సంబంధించి ప్రధానంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రేట్లను పెంచినటువంటి పరిస్థితి కానీ గతంలో చూసుకున్నాం, అంటే పక్కన ఉన్న రాష్ట్రంతో కంపేర్ చేసుకుంటే అప్పుడు బెస్ట్గా ఉండేవి, కానీ ఇప్పుడు పెంచుతున్నారు, ప్రభుత్వానికి సంబంధించిన విమర్శలు కూడా వస్తున్నాయి. సో దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించి శాఖ అధికారులు ఏమైనా రాబోతున్నారా? ఎలాంటి డిస్కషన్ ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా గతంలో మనం చూసినట్టయితే తాజాగా మద్యం రేట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15% మద్యం రేట్లను పెంచాలని కూడా తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఆ కేబినెట్ లో కూడా దాని గురించి చర్చించున్నారు. అంతేకాకుండా విదేశీ మద్యాన్ని కూడా విక్రయాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చర్చించడము, దాంతో పాటు వాటికి సంబంధించినటువంటి రేట్ల విషయంలో కూడా, ధరల విషయంలో కూడా పెంపు ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నట్టు కూడా కొంత మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా పెంపుకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు తలెక్కినా కూడా ఖచ్చితంగా మద్యం ధరలు ఖచ్చితంగా పెరగాల్సిందే అని చెప్పేసి ఇప్పటికే వీళ్ళు భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా క్రయ విక్రయాలు, విదేశీ మద్యం సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అన్నిటిపైన కూడా ఖచ్చితంగా ధరల పెంపు నిర్ణయానికి వీళ్ళు ఓకే చెప్పే అవకాశం ఉన్నట్టుగానే తెలిసింది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇక్కడ చర్చించిన తర్వాతనే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ అవుట్. అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కొంతవరకు పరాభావాన్ని ఎదుర్కొంది. అంటే ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ చెక్కు చెదరలేదు, ఉండాల్సినటువంటి శాతం ఉంది, కానీ కొంతవరకు వెనకంజు పడటం లేకపోతే అభ్యర్థులు ఎక్కువ వల్ల చీలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనా దీనికి సంబంధించి సమీక్షించుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అలాగే ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది. సో అంటే స్థానిక సంస్థల ఎన్నికల ఇది చాలా కీలకం. అలాంటి దానికి సంబంధించినటువంటి ఇక్కడ పూర్వాపరాలు చర్చించుకోవడం కానీ లేకపోతే ముందుకెళ్ళేటటువంటి విధానాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఈ అంశాలు కూడా మాట్లాడే అవకాశం ఉంది అన్నటువంటి సమాచారం అందుతుంది. సో ఈ అంశం ఏమైనా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉందా?
ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కేవలం ఒక స్థానంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది. ఆ ఒక్క స్థానాన్ని కూడా సిట్టింగ్ స్థానమైనటువంటి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సిట్టింగ్ స్థానము. ఆల్రెడీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా కేవలం ఒక అభ్యర్థిని నిలబెట్టడం, ఆ స్థానాన్ని కూడా సిట్టింగ్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయిందనే విషయము పార్టీలో మాత్రం పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి. అక్కడ కేడర్ పూర్తి స్థాయిలో బలహీనపడింది. కేడర్ మొత్తం కూడా పని చేయకుండా ఎవరికి వాళ్ళే పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వార్తలు వస్తున్నాయి. నిన్న తాజాగా జరిగినటువంటి ఆదిలాబాద్ పార్టీ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో కూడా ఆదిలాబాద్లో ఎవరు కూడా పని చేయట్లేరు, ఖచ్చితంగా ఎవరికి వాళ్ళే ప్రవర్తిస్తున్నారు అంటే కూడా కొంతమేరకు సీతక్క కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. నేను ఆదిలాబాద్ ఎలక్షన్స్ తర్వాత, ఈ మీటింగ్స్ తర్వాత, ఖచ్చితంగా కేబినెట్ మీటింగ్ తర్వాత ఆదిలాబాద్ ఇన్ఛార్జ్గా నేను తప్పుకుంటాను అన్నట్టు కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఎందుకంటే మనము ఈ 4 పార్లమెంట్ స్థానాలు చూసినట్లయితే పూర్తిగా బీజేపీ పుంజుకుందనే చెప్పుకోవాలి. అక్కడ పూర్తి ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, ఆ పార్లమెంటు స్థానాలు 4 కూడా బీజేపీ కైవసం చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే అటు బండి సంజయ్ కావచ్చు, ఎంపీ అరవింద్ కావచ్చు, ఇంకా మిగతా సోయం బాపురావు కావచ్చు, ఇంకా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునంద్ కావచ్చు, వీళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ నిమగ్నమై పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేసిన సందర్భం కనబడుతుంది. కానీ వాళ్ళకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ పని చేయలేదు. అక్కడ ఉన్నటువంటి నేతలు పూర్తి స్థాయిలో పార్టీని విస్మరించడము, బలోపేతం చేయడంలో మాత్రం పూర్తి స్థాయిలో వెనుకబడి ఉన్నారని చెప్పేసి ఇప్పటికే ఆ టాపిక్గా మారింది. దీనిపైన పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్ కూడా ఫోకస్ చేసిన సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా మెదక్లో ఉన్నటువంటి ఇటు సిద్దిపేట, గజ్వేల్ లాంటి వాటికి కూడా ఖచ్చితంగా పార్టీని పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ ఇప్పుడు పార్టీ పెద్దలకు సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వెనక అంటే పార్టీ అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని ఓడిపోయిన మాత్రం పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఎందుకు అక్కడ పార్టీ పూర్తి స్థాయిలో బలహీన పడుతుంది, ఇలాంటి అంశాల అన్నిటిపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. రైట్. భవిత చెప్తున్నటువంటి అంశాలతో చూసుకుంటే ప్రధానంగా 35 అంశాలతో కీలకమైనటువంటి భేటీ కాబోతుంది. సో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు బృందం. సో భట్టి విక్రమార్క కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముందుగానే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే బిల్లులకు సంబంధించినటువంటి అంశాలు, అంటే అసెంబ్లీ సమావేశం నిర్వహించిన తర్వాత కొన్ని బిల్లులు ప్రతిపాదనలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి బిల్లు పాస్ చేయాల్సిన అవసరం ఉంది. సో విపక్షాలకు సంబంధించి విమర్శల నేపథ్యంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, ఎన్ని రోజులు నిర్వహిస్తే పూర్తి స్థాయిలో బిల్లుల ఆమోదానికి సమయం సరిపోతుంది, అంశాలు కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరొక అంశం ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆమోదం తెలపడానికి కీలకమైనటువంటి బిల్లు, అలాగే మరొక బిల్లు కులగణనకు సంబంధించినటువంటి అంశం ఏదైతే 42% బీసీలకు సంబంధించి లబ్ధి చేకూర్చేలా చేసేటువంటి బిల్లుకు కీలకమైనటువంటి అంశంగా పరిగణిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో దాన్ని రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట పాటించేందుకు రేవంత్ రెడ్డి దాన్ని కృతనిశ్చయంతో ఉన్నారు, దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. సో దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ ఇక్కడ మెజార్టీ రాకపోతే, ఇండియా కూటమికి ఉన్నటువంటి పార్టీలు సపోర్టు చాలకపోతే బయట నుంచి ఏ పార్టీల నుంచి తీసుకోవాలి, ఎలా వ్యూహాత్మకంగా వెళ్ళాలి అన్నటువంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి మంత్రులందరూ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో అక్కడికి వెళ్ళాక ఢిల్లీలో రాహుల్ గాంధీతో కానీ లేకపోతే ఖర్గేతో కానీ చర్చించిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశం ఒక అంశం అయితే, ఇక్కడ తెలంగాణ అంశానికి సంబంధించి మద్యం బ్రాండ్లకు సంబంధించినటువంటి రేట్లు పెరుగుతున్నాయి అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎంత పెరిగినా తగ్గినా కొనేది వాళ్ళు కొంటూ ఉంటారు. కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకోవాలి, ఏమైనా కొత్త పాలసీ వచ్చే అవకాశం ఉందా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మద్యం పాలసీకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంది. సో అలాంటి వీటికి ఎక్కడ కూడా తావు లేకుండా ఒక పగడ్బందీగా ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి, విదేశీ బ్రాండ్లకు సంబంధించి వీటిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా యాదగిరిగుట్టకు సంబంధించి అక్కడ టీటీడీ లాంటి ఒక బలమైనటువంటి బోర్డుని ఏర్పాటు చేయాలి, స్వయం ప్రతిపత్తిగా ఎదిగినటువంటి బోర్డు కావాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వ నిర్మాణంలో గతంలో
నిర్మితమైనటువంటి దానికి సంబంధించి ధ్వజస్తంభం కూడా అక్కడ ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలంటే ఎలాంటి గణాంకాలు అవసరం, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు కానీ లేకపోతే ఆ బోర్డు ఏర్పాటు తర్వాత ఎంతమంది బోర్డులో సభ్యులుగా ఉండాలి, అందులో ఏ శాఖల నుంచి తీసుకోవాలి, ఐఏఎస్ ఐపీఎస్లో తీసుకోవాలా, పార్టీ నుంచి ఏమైనా ఉండాల్సిన అవసరం ఉందా, సో అక్కడ టీటీడీకి సంబంధించి బోర్డు ఎలా నడుస్తుంది, ఈ అంశాలన్నీ కూడా పరిధిలోకి తీసుకొని ఒక నివేదిక కూడా తయారు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇది చర్చించబోతుంది. అలాగే మరొక అంశం తీసుకుంటే కనుక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కీలకమైనటువంటి కొన్ని బిల్లులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వారిని చేర్చుకోవడం కానీ లేకపోతే నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో పరాభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, ఏమైనా సమన్వయ లోపం ఉందా, ఎందుకంటే 7 మంది అక్కడ మంత్రులుగా ఉన్నటువంటి జిల్లాలుగా చెప్పుకోవచ్చు, 4 జిల్లాలు. సో అలాంటి జిల్లాల్లో జరిగినటువంటి కొంచెం అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనే దానికంటే పోరాటం చేసి నైతికంగా గెలిచినటువంటి పరిస్థితి, పార్టీకి కావాల్సిన ఓట్లు ఉన్న ఓట్లు గతంలో గెలిచిన ఓట్లు వచ్చాయి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడం కీలకంగా మారింది. అది కొంతవరకు పార్టీకి దెబ్బైంది. సో ఆ నేపథ్యంలోనే కొంతవరకు పరాభవాన్ని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. సో పూర్తి స్థాయిలో ఎందుకు జరిగిందని సమీక్షించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అలాగే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో 42% సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లుల ఆమోదానికి ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశాలు డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దీనికి మంత్రులతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ రాబోతున్నటువంటి పరిస్థితి. బిఆర్ అంబేద్కర్ అక్కడ ఉన్నటువంటి ఛాంబర్లో మీటింగ్ కాబోతుంది. సో కీలకంగా ఉన్నటువంటి 35 అంశాలు, ఏ అంశాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా చర్చించబోతారు, మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ఏఎన్ఎన్ తెలుగు అందిస్తూనే ఉంటుంది. సో ఇది ఫుల్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.